తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క అండ్ బావ గారు. ఇంగ్లీష్ ఏంట్రా? పెళ్లి రోజు శుభాకాంక్షలు వదినా అన్నయ్య. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. వెడ్డింగ్ మీటింగ్ వాటి చూస్తావా మళ్ళీ? కెమెరా అండి చూడమని చెప్పారు. మళ్ళీ స్టార్టింగ్ చెప్పు. సరే కూర్చో. హ్యాపీ మీటింగ్ యానివర్సరీ పూర్యాట సమ్మమ్మ. తెలుగులో చెప్పు. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పూర్ణిమత్త అండ్ శ్యామ్ ప్రసాద్ మావయ్య. ఓకే, అర్థమైంది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్యామ్ గారు అండ్ బుస్తల్లి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పుస్తల్లి బావ గారు. స్టే బ్లెస్డ్. హ్యాపీ యానివర్సరీ బావ గారు అక్క, బి హ్యాపీ. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పూర్ణిమక్క శ్యామ్ బావ గారు. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. పద. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ. నాకేం బాగోపోతుంటే బాగుంటుంటే చెప్పు. ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ యానివర్సరీ అత్త అత్త మామ. మామ బ్రింగ్ మీ బిల్మి రోల్స్ రాయిస్. సైజ్ కార్డ్, కార్ a mini card. అమెరికా. బిని కదా హెట్టరే. చాలా సెకలు ఉన్నారా నీలో. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క బావ గారు. ఎప్పుడు వస్తారు అక్క? వెళ్ళినప్పటి నుంచి మనుషులు కూడా రాగక్క. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క అండ్ బావ గారు. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. హాయ్ బుద్ధల్లి శ్యామ్ గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. హాయ్ బుద్ధల్లికి మల్లుడి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ both of you. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. హ్యాపీ యానివర్సరీ అన్నయ్యకి పెద్దమ్మ పెద్దమ్మ అండ్ పెదనాన్న. పెద్దనాన్న. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క అండ్ బావ గారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బుస్తల్లి అండ్ అల్లుడు గారు. మే గాడ్ బ్లెస్ యూ. నాకు అర్థం కాలేదు సార్. తమ్ముడు కొంచెం పక్కకి అడుగమ్మా, పక్కకి అడుగు. అడిల్ అడించు. కెమెరా వెనకాల ఉండకుండా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్ ది రెస్పెక్ట్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బావ గారు అండి అక్క. మీరు చేసిన దగ్గర సరిగ్గా తినట్లేదండి. కంచం ఏంటి ఎంత ఉంది? హాయ్ జయబాబు పూర్ణిమ, ఎలా ఉన్నారు? మరి మీ పెళ్లిదైన శుభాకాంక్షలు. మీ బ్రతుకులు అనేకదైనా ఇలాంటి చేసుకోవాలని దేవుడు నిండారుగా మిమ్మల్ని దీవించును గాక. హాయ్ అన్నయ్య వదిన. హ్యాపీ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. హ్యాపీ యానివర్సరీ అక్క అండ్ బావ గారు. మీరు వెళ్ళినప్పటి నుంచి ఏం తిన్నాడు, ఎందుకు తిన్నాడో తెలియకుండా తినేస్తున్నాడు ఆయన. హ్యాపీ యానివర్సరీ అక్క అండ్ బావ గారు. మీరు వెళ్ళినప్పటి నుంచి ఏం తిన్నాడు, ఎందుకు తిన్నాడో తెలియకుండా తినేస్తున్నాడు ఆయన. హాయ్ అన్నయ్య, వదిన గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? హ్యాపీ యానివర్సరీ అన్నయ్య అండ్ వదిన. సో అనేక మంది ఫ్యామిలీస్కి ఇంకా మీరు మరి ఇంకా బ్లెస్సింగ్గా ఉండాలని కోరుకుంటూ చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి, కానీ అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తా. ఉన్న కొద్ది సమయంలో మీరు చేసిన గొప్ప కార్యాలు నేను చెప్పలేను. వదిన గారు మీరు వండిన బిర్యానీ
డిసెంబర్ 25th నైట్ మీరు వండిన బిర్యానీ ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. మీ చేతితో వడ్డించారు, అది ఇంకా రుచిగా ఉంది. సో ఇలాంటి విషయాలు చాలా చాలా ఉన్నాయి కదా. ఎనీవే, బెస్ట్ విషెస్ టు ద బెస్ట్ కపుల్ ఐ నో. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న భూపతి శ్యామ్ పూర్ణిమ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. శ్యామ్ గారు వజ్రం, కోహినూరు వజ్రాన్ని ఆయన పక్కన పెడితే ఆ వజ్రం విలువ కోల్పోద్దని నేను భావిస్తున్నాను. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. గయ్యాలితో ఒక ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఉండటం మేలు అన్నది సులభం. కొంతమంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, కొంతమంది సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. నాలాంటి మేధావి పగలంతా రోడ్లంపు తిరిగి ఏదో పడుకునే టైంకి ఇంటికి చేరతాడు. ఆ పరిస్థితి కూడా లేనివాడు ఏం చేస్తాడంటే 7 సముద్రాలు దాటి అమెరికా పోతాడు. శ్యామ్ గారు చేసినటువంటి తెలియగలిగినటువంటి పని అది. ఆయన వెళ్ళగలిగారు కాబట్టి వెళ్ళాం. మేము ఎక్కడికి వెళ్తాం? సముద్రాలు దాటలేకపోతే సముద్రంలో పోవాల్సిందే. అందుకని